ఒక రాజకీయ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో అనేది వాళ్ళ పార్టీకి ఒక భగవద్గీత లాంటిది. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకునేందుకు ప్రతి నాయకుడు నిరంతరం శ్రమించాలి తప్ప ఇటువంటి హామీలు దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మధ్యకొట్టి ఓట్ల లబ్ధి పొందడం అనేది తీవ్రమైనటువంటి ఆక్షేపణ. మళ్ళీ ముఖ్యంగా రైతులకు అనేది రుణమాఫీ చేస్తామని అరకొరగా రుణమాఫీ చేయడం, అలాగే రైతు బంధు అని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధే కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి అదే పథకం రైతు భరోసా కానీ ఇస్తానని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు ఖరీఫ్ను ఎత్తివేసారు. రబీ అనేది కూడా క్లారిటీ లేదు. ఇటువంటి హామీలు ఇవ్వడం వల్ల రైతుల్లో ఒక ఆందోళన నెలకొంది. అటు రుణమాఫీ కాకపోగా ప్లస్ రైతు భరోసా అనేది కాకపోగా కూడా చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి హామీలు ఎందుకు ఇవ్వడము, ఇలా రైతులను ఎందుకు మోసం చేయడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా తగదు. ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లాంటిదని మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రేపు బీజేపీ కానీ ఇంకా ఏ పార్టీ అయినా సరే మేనిఫెస్టోలో పెట్టినామనంటే మీరు ఒక భగవద్గీత కానీ ఒక ఖురాన్ లాంటిది అని మీరు గుర్తుంచుకోవాలా. మీరు చెప్పకండి, మీరు చెప్పకపోతే కూడా మా సొంత కాలం మీద మేము నిలబడేటటువంటి మాకు శక్తిని కల్పించండి. అది కల్పించకపోగా మీరు ఇచ్చిన హామీలతో మీరు నెరవేర్చకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇది ముందు కూడా ఏ పార్టీకైనా అంటే దేశ భవిష్యత్తు కూడా నాశనం అయ్యేటటువంటి ఈ చర్యలు కూడా ఏ రైతు కానీ సామాన్య ప్రజానీకం కూడా ఒప్పుకోదానని నేను చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క బూరడి మాటలతోటి రైతులను ప్రజలందరూ మభ్యపెట్టి ఓట్లు దన్నుకొని ఈరోజు రైతులకు కానీ ప్రజలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ మొండి చేయి చూపిస్తున్న తరుణం మీరు అందరూ గమనిస్తున్నారు. మరి రైతులకు గత 2 టర్ముల నుంచి రైతు బంధు రావాలి, రైతు భరోసా ఇస్తామని చెప్పి మరి కేసీఆర్ గారు 12,000 ఇస్తా అంటే 15,000 ఇస్తామని చెప్పేసి వారు మాట ఇచ్చి మరి రైతులకు కూడా ఒక మొండి చేయి చూపించి అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే రైతు బీమా కూడా చాలామందికి అందడం లేదు, రెన్యువల్ కూడా చేయడానికి వారు నోచుకునే దాఖలు లేవు. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు వారి మేనిఫెస్టో ప్రకారం 90 రోజుల్లో ప్రతి ఒక్క బిల్లు చెల్లిస్తున్నారు. సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు ₹1 కూడా మరి కొత్త గ్రామ పంచాయతీలు కూడా మేము అందరం కట్టడం జరిగింది, వాటికి కూడా ₹1 ఇవ్వడం లేదు. మరి అదేవిధంగా పెన్షన్ ₹4,000 ప్రతి ఒక్కరికి ₹4,000 పెన్షన్ మరి ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇప్పటి వరకు నోచుకోలేదు. సంవత్సరం వస్తుంది, దాదాపు ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఈ ప్రభుత్వం మరి ఏర్పాటు చేసుకొని సంవత్సరం అవుతుంది, ఇంతవరకు కూడా ₹1 ఇవ్వకుండా వారు మరి మంత్రులు కానీ వారు కానీ విలాసాలకు జల్సా చేసుకుంటూ బయట దేశాలు తిరుగుకుంటూ మరి కాలం గడిపే రోజులు గమనిస్తూనే ఉన్నారు. దాని కొరకు పెద్ద ఎత్తున రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న చూస్తున్నట్లయితే ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే రైతులందరూ వెనక మరి తిరుగుబాటు చేయడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ తిరుగుబాటు అనేది ఇప్పుడు ప్రారంభమైంది. ఖచ్చితంగా రైతులు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి గ్రామం నుండి కూడా అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ఈరోజు మా గౌరవనీయులు మరి కొరుట్ల ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు, మా వెమ్లవాడ ఇన్ఛార్జు చెలిమడి లక్ష్మీ నరసింహారావు గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, మరి తుల ఉమక్క గారు అందరు కలిసి మరి మండల ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా కొరుట్ల నుండి జగిత్యాల వరకు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టినాం. రాబోయే రోజుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా పాదయాత్ర చేపట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేలు చేసింది ఎవరికి లేదు. ఇంకొకటి ఏంటంటే ముసలి పాపం ఏడుస్తున్నారు, పెన్షన్లు రాక, మరియు ఇంకా రైతులకేమో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పీడి పెన్షన్ లేదు, పెన్షన్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దౌర్భాగ్యం, మనం ఎందుకు ఎన్నుకున్నాము అనేది ప్రజలలో ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. మేమైతే ఇక ఎందుకు వచ్చింది అని తల కొట్టుకుంటున్నాం ఇప్పుడు కానీ ఏం చేద్దాం, వాడు ఎప్పుడు పోతాడా ఎప్పుడు దిగిపోతాడా అనేది చూస్తున్నాం. ప్రజలంతా ఖచ్చితంగా వాడిని దించేదాకా
పట్టబడతారు. రైతులు అనుకున్నారు కాబట్టి రైతులను గోసపెడుతున్నారు. సో అట్లా అనుకుంటున్నారు జనాలందరూ, ప్రతి ఒక్కరు అనుకుంటారు. రైతులను గోసపెడుతుంది కాబట్టి రైతులు అనుకుంటే మాత్రం వాడు ఎక్కడ మన తెలంగాణలో లాస్ట్ బతుకులు కూడా బతకడు. అంత హీనంగా చూస్తుంది రైతుల నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది చెప్పిండు ఇది చెప్పిండు చెప్పుడు మందమే ప్రతి ఒక్కటి. ఆయన మార్పు అన్నది ఏంటి, మార్పు ఒకటిగా టీసీ అనేది తీసేసి టీఎస్ పెట్టిండు. అదొకటి. ఇంకోటి యాదాద్రి దేవుళ్ళ గుళ్ళు పేర్లు కూడా మారుస్తుంది. అంటే ఒక హిందువుగా పుట్టి అటు హిందువా లేకపోతే వేరానా, అదొకటి. ఈయన చేసిందంతా మట్టిపాలే తప్పించి వేస్ట్ ఖర్చు తప్పించి ఇంకా మేలు ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు జరిగేటటువంటిది ఏమి లేదు. సో ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? కేసీఆర్కు రేవంత్ రెడ్డి కంటే బాగా తేడా ఉంది. కేసీఆర్ అంటే ఒక అందరినీ ఒక తండ్రిలాగా ఉండి పిల్లల్ని ఎట్లా మంచిగా చూసుకుంటాడు అంటున్నది. వీడేమో దయ్యం లాగా ఉన్నది. దయ్యం లాగా వచ్చి అందరు భయపెట్టించుడు, వాడిని బెదిరించుడు, లంచాలు తీసుకోవడానికి కోసం వచ్చింది తప్పించి ప్రజలకు మేలు చేద్దాము రైతులకు మేలు చేద్దాం అనేది మాత్రం దీంట్లో అస్సలే లేదు. ఇస్తాడు అది లేదు, మహిళలకు 2500 ఇస్తాడు అది లేదు, ఏది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నీవు ప్రజలు మేమందరం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఐకేపీ సెంటర్లు పెట్టలేదు మొన్నటి దాకా, ఇప్పటిదాకా ఏమైనా గురువులు లేదు, డాక్టర్ కరెక్ట్ లేదు. టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నారట కదా అభివృద్ధి కోసం. దేనికోసం? అభివృద్ధి కోసం. మాకు అభివృద్ధి కావాలని మేము కోరుకుంటాం కదా, ఎందుకు అడ్డుకుంటాం? మరి ఏమన్నా అదే చెప్తా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు ఉట్టి మాటలు మాకు చెప్పచ్చు. ఉట్టి మాటలు వీళ్ళందరికి హామీలు ఇచ్చిన మీటింగ్లలో సీఎం కాకముందు ఇప్పుడు కూడా చెప్పేటి అన్న అవన్నీ అబద్ధాల మాటలు. ఒక్కటి కూడా నిజంగానే కాదు, అసలే కాదు. సో మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే గట్టిగా ఉంటుంది? మాకు టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వము చంద్రశేఖరరావు సీఎం ఉంటేనే అప్పుడు గట్టిగా ఉంటుంది. అప్పటిదాకా ఇంతే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి వెనకబెట్టలే. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఓకే. ఇటువంటి పరిస్థితి రావద్దు. రైతులంతా రోడ్డు మీద ధర్నా చేసి అవసరం అన్ని పనులు వ్యవసాయం అంతా పెట్టుకోవాలి ధర్నా చేసిన అవసరం మాకు ఇబ్బంది లేదు. రాదు కదా, అన్ని బాగుంటాయి అర్థం కదా. మరి సార్ ఉన్నప్పుడు ఎట్లా చేసిండు కేసీఆర్ గారు? కానీ ఇక్కడ అభివృద్ధి చేసిపోయిండు 6 గ్యారెంటీలు అనుకుంటా మొత్తం మహారాష్ట్రలో ప్రచారం చేస్తా ఉన్నారు. లే ఎక్కడ వేయలే. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, ఓకే. వాళ్ళు కూడా తెలుసుకుంటారు తెలంగాణలో ఏమేమి చేసిండ్రు ఏమేమి చేయలేరు ఏం కథ అని మొత్తం తెలుసుకుంటారు మహారాష్ట్ర. అది వాళ్ళకి హిందీ రాదా లేకుండా మరి తెలుగులో మాట్లాడినంత మాత్రమే కాదు, ట్రాన్స్లేటర్లు ఉంటారు, మీ అటువంటి మీడియా ఉంటుంది, అందరు ఉంటారు, అందరి ముందు మాట్లాడతారు, అందరికీ తెలుస్తుంది. వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. మొత్తానికి మొత్తం నమ్మకుండా ఆయన భాష మొత్తం అంతా గలీజ్ భాష. చదువుకున్న పిల్లని అటువంటి పిల్లని కూడా అటువంటి మాటలు మాట్లాడు. చెడ్డీలు తీసేస్తాము, పేగులు వేసుకుంటాము, తొక్కి పడేస్తాము, రోడ్ రోలర్ ఎక్కిస్తాము, ఇంకేదో చేస్తాము. ఇదా మాట్లాడేది? సీఎంగా ఉంది, సీఎం హోదాలో ఉంది. నువ్వు ఏ రకంగా ఎట్లా మాట్లాడాలో, ప్రజలను ఎట్లా మెప్పియాలా, ఏం చేయాలా అనేది ఒకటి నేర్చుకోవాలి. భాష అనేది నేర్చుకోవాలి. నీకు కూడా ఉన్నారు అమ్మ నాన్న అక్క చెల్లి అందరు ఉన్నారు, నీకు కూడా అందరు ఉన్నారు. ఆడవాళ్ళందరూ రికార్డ్ అవసరం నేను పని ఎందుకు తెచ్చుకుంటున్నాను? లంజవడక గాడి వడక బుద్ధి లేదురా చెప్పడం, నీకు పిల్లం లేదా అదారా ఇదారా అని మీడియా చూస్తున్నారు కానీ అవన్నీ ఎందుకు పాపం వాళ్ళందరూ ఇల్లు పూల ఒట్టేసేసి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మీ ప్రభుత్వం పాలించింది. మేము ఉన్నప్పుడే పట్ట వేసి ఇచ్చారు కదా, పర్మిషన్ ఇచ్చారు, పట్ట వేసి ఇచ్చారు. వాళ్ళు కరెంటు బిల్లు కట్టారు, నల్ల బిల్లు కట్టారు, గడపటి కట్టారు, అన్ని కట్టారు. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ కష్టాలు అప్పుడు కానీ పట్టుకున్నారు. కోట్ల మొత్తం నువ్వు హైదరాబాద్ అదే పద్ధతి కరెక్ట్ కారణం కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా ప్రజలతోని మెదులుకోవాలి, మంచి భాష మాట్లాడాలి. మీరు రుణమాఫీ ఇవన్నీ కూడా మొత్తం కూడా హామీలన్నీ నెరవేర్చాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.